డీటెయిల్స్ చూస్తే విండోస్లో బ్లూ స్క్రీన్ ఎర్రర్ సమస్యను పరిష్కరించనున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. విండోస్ సర్వీసులను తలెత్తిన అంతరాయాన్ని పరిష్కరించామని ఐటీ దిగ్గజం ప్రతినిధులు తెలిపారు. బ్లూ స్క్రీన్ ఎర్రర్ సమస్య సైబర్ సెక్యూరిటీ దాడి కాదని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. క్రౌడ్ స్ట్రైక్ సంస్థ ఇచ్చిన కొత్త అప్డేట్ కారణంగా బ్లూ స్క్రీన్పై ఎర్రర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక క్రౌడ్ స్ట్రైక్ అనేది ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ అని వెల్లడించింది. సమస్యను ఎలా పరిష్కరించాలో కూడా తెలిపింది. క్రౌడ్ స్ట్రైక్ డైరెక్టరీలో C000291S ఫైల్ను తొలగించాలని సూచించింది. సేఫ్ లేదా రికవరీ మోడ్లో ఓపెన్ చేయాలని పేర్కొంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే అలాంటి వారి కోసం అప్డేట్ను అందుబాటులోకి తెచ్చినట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ తాలూకా సాఫ్ట్వేర్ ఒకటి అజూర్ అన్న సాఫ్ట్వేర్ క్లౌడ్ సాఫ్ట్వేర్ దాంట్లో చిన్న సమస్య వచ్చింది. దానివల్ల ప్రధానంగా అమెరికాలో ఉన్నటువంటి ఫ్లైట్స్ కి ఎక్కువ సమస్య వస్తుంది. నేను ఇప్పుడే మా తాలూకా సెక్రటరీతో కూడా మాట్లాడాను. మన భారతదేశంలో ఆ సమస్య ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఫ్లైట్లన్నీ కూడా ప్రశాంతంగా తిరగడానికి టెక్నికల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ నుంచి మాన్యువల్ సిస్టమ్ కి మూవ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి భారతదేశంలో దానికి సంబంధించి ఇబ్బంది లేదు. మరి ఇంకా ఏదైనా ఉన్నా సరే ఇమీడియట్ గా దాని మీద రియాక్ట్ అయ్యి ప్రయాణికులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, మైక్రోసాఫ్ట్ సర్వర్లో అంతరాయానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, అయితే విండోస్ సంబంధించిన సమస్య అయితే పరిష్కారమైనట్టు అయితే మైక్రోసాఫ్ట్ అయితే ఇప్పటికే వెల్లడించింది. అయితే ఇందులో సమస్యకు ఏదైతే సమస్యను క్రియేట్ చేసిందో ఏదో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కు సంబంధించిన క్రౌడ్ స్ట్రైక్ సంబంధించిన అప్డేట్ అయితే ఇప్పటికే విండోస్ అయితే వెనక్కి తీసుకుంది. వెనక్కి తీసుకోవడంతో దాదాపు సమస్య అయితే పరిష్కారమైనట్లయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ బగ్ ని ఇప్పటికే దాదాపు ఉదయం 11 గంటల నుంచి అయితే మైక్రోసాఫ్ట్ విండోస్ అయితే దీన్ని రూపొందించడానికి అయితే చాలా కసరత్తు అయితే చేసింది. అయితే ఇప్పటికైతే పరిష్కారం అయితే అయినట్టుగానే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్యూటర్ లాక్ ఎర్రర్ ను ఉదయం నుంచే దాదాపు 11 గంటల నుంచి అయితే కనపడుతుంది. అయితే ఏదైతే సిస్టమ్ లో ఈ క్లౌడ్ కు సంబంధించిన అప్డేట్ వచ్చిందో దాంట్లో షట్ డౌన్ కావచ్చు, అదే విధంగా రీస్టార్ట్ అయితే సిస్టమ్లు అయితే అయ్యాయి. దీనివల్ల చాలా సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి వచ్చింది. దాదాపు ఇదైతే దేశవ్యాప్తంగా అయితే తీవ్ర ప్రభావం అయితే చూపెట్టింది. అటు విమానయాన శాఖ కావచ్చు, ఇటు ప్రభుత్వ బ్యాంకు రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లో కూడా చాలా ప్రభావం అయితే చూపెట్టినట్టే తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన సైబర్ సెక్యూరిటీ సంస్థ కూడా విండోస్ సంబంధించిన అప్డేట్స్ ని చేసుకోవాల్సిందిగా అయితే ఇప్పటికే వెల్లడించినట్లయితే తెలుస్తుంది. దీంట్లో ఏదైతే బ్లూ స్క్రీన్ ఎర్రర్ అయితే ఉందో దీనికి సంబంధించిన భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ సెర్ట్ కూడా దీనికి సంబంధించిన అప్డేట్ కు సంబంధించి విండోస్ సిస్టమ్ 32 డ్రైవర్స్ ని కూడా ఇప్పటికే ఇన్స్టాల్ చేసుకుని అప్డేట్ చేసుకోవాల్సిందిగా కూడా తెలిపినట్లయితే తెలిసింది సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ రాకేష్.